హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక అరవింద లక్ష్మి గురించి చాలా పొగుడుతూ ఉంటుంది. ఏ కోడలు చేయలేని త్యాగం నా కోసం చేసింది లక్ష్మి. ఇప్పుడు మిత్రాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి వెళ్ళింది. ఇటువంటి కోడల్ని ఇన్నాళ్ళుగా అనాథగా వదిలేశాం. ఇప్పటి నుంచైనా తనని కళ్ళలో పెట్టుకొని చూసుకోవాలి అని అరవింద జానుతో అంటూ ఉంటుంది. జాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి, అర్జున్ ఇద్దరూ కలిసి మిత్ర కోసం వెతుకుతూ ఉంటారు. రమేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో పూర్ణ మార్కెట్లోని గాయత్రి నగర్ మొత్తం కాలినడకన తిరుగుతూ ఉంటారు. లక్ష్మి ఎలా కనిపెట్టడం అని అంటూ ఉంటాడు అర్జున్. వెతకాలి అర్జున్ గారు అని అంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మి అర్జున్లకు ఉల్లిగడ్డల బండి అతను కనబడతాడు. ఇక అదిగుండి అతన్ని కనుక్కుంటే ఏదైనా వివరాలు తెలుస్తాయి అని అంటూ లక్ష్మి అతని దగ్గరికి వెళ్తుంది. అన్నా అని అంటుంటే, ఏం కావాలమ్మా, ఎన్ని కిలోలు కావాలి అని అతను అడుగుతూ ఉంటాడు. నాకు ఉల్లిగడ్డలు కాదన్నా కావాల్సింది, మీరు ఇప్పుడు ఏ ఏరియా నుండి ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ వచ్చారో చెప్పరా కాస్త అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. అది చెప్పడం చాలా కష్టమమ్మా, ఏ వీధి దొరికితే ఆ వీధిలోకి వెళ్ళడమే, రూట్ మ్యాప్ పెట్టుకొని రాలేను కదా అని ఉల్లిగడ్డలతను అంటూ ఉంటాడు. కాదన్నా, ఒక్కసారి గుర్తు చేసుకొని చెప్పన్నా అని అంటుండగా, కష్టమమ్మా అని అతను అంటూ ఉంటాడు. ఇక లక్ష్మికి ఒక ఐడియా వస్తుంది. రమేష్ ఫోన్లో నుండి ఉల్లిగడ్డల అమ్మే అతను ఇంకొక ఆవిడ గొడవ పడుతూ ఉంటుంది. 10 రూపాయలకి కిలో ఉల్లిగడ్డలు ఇవ్వమని ఆమె అడుగుతుంటే ఈ ఉల్లిగడ్డలతను అతన్ని తిడుతూ ఉంటాడు. ఇంతకుముందు 10 రూపాయలకు కిలో ఉల్లిగడ్డలు ఒక ఆవిడ అడిగింది, నువ్వు ఆవిడని తిట్టావు, అది ఎక్కడో ఎగ్జాక్ట్గా ఏ ఏరియానో చెప్పన్నా అని లక్ష్మి అనగానే, ఆ ఏరియానా, ఈ వీధి చివర్లో ఒక కుడి మలుపు తీసుకుంటే అక్కడేనమ్మా ఆవిడ నాతో గొడవ పడింది అని ఉల్లిగడ్డలతను చెప్పగానే, థ్యాంక్స్ అన్నా అని అంటూ లక్ష్మీ అర్జున్ అదే వీరి చివరికి వెళ్ళి కుడివైపున తిరగగానే అక్కడ మిత్రని కిడ్నాప్ చేసిన కారే కనబడుతుంది. మరోవైపు లోపల మిత్రని షిఫ్ట్ చేయడానికి అంతా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇక మిత్ర ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు శామ్ వాళ్ళు గనక ఇక్కడికి వస్తే, నేను వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకి నన్ను కనుక్కోవడం చాలా కష్టమైపోతుంది అని మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ కిడ్నాపర్స్ హెడ్ ఇలా అడుగుతూ ఉంటాడు, నువ్వు వచ్చిన ఏరియాల్లో చెక్ పోస్టులు ఉన్నాయా అని అడుగుతుండగా, ఉన్నాయన్నా, కానీ నేను వేరే రూట్లో తీసుకెళ్తాను అని అంటూ ఉంటాడు ఆ కార్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఇక లోపలికి వెళ్ళగానే మిత్ర కట్టి పడేసుంటాడు. లక్ష్మి, అర్జున్ చూస్తారు. ఇక మెల్లిగా లోపలికి వెళ్తూ ఉండగా, ఎందుకు లేట్ చేస్తున్నావు లక్ష్మి, వెళ్దాం పద, మిత్రని సేవ్ చేద్దాం అని అర్జున్ అంటుండగా, వద్దు అర్జున్ గారు, మనం ఆచి తూచి అడుగు వేయాలి, లేదంటే మిత్ర గారి ప్రాణానికే ప్రమాదం అని లక్ష్మి అంటూ నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంతలో మనీష అక్కడికి చేరుతుంది. ఇక లక్ష్మి అర్జున్లను చూసి, మనిష అంటే లోపలే మిత్ర ఉన్నట్టున్నాడు, వీళ్ళకన్నా ముందే నేను మిత్రని కాపాడి తీసుకెళ్ళాలి అని అనుకుంటూ హడావిడిగా నడుస్తుండగా తన కాలికి ఏదో తగిలి పెద్ద శబ్దం అవుతుంది. దాంతో కిడ్నాపర్స్ అందరూ అలర్ట్ అవుతారు. ఎవరో వచ్చినట్టున్నారా వీడి కోసం అని అరుస్తూ, దీన్ని ఇద్దరిని కలిపి తీసుకెళ్దాం రా అని కిడ్నాపర్స్ అరుస్తూ ఉంటారు. ఇక మనీషా దగ్గరికి రౌడీలు వస్తూ ఉండగా ఇక లక్ష్మి, అర్జున్లు ఇద్దరు మనీషాకి అడ్డుగా వెళ్ళి ఆ రౌడీలని చితకబాదేస్తూ ఉంటారు. ఇక అదే అదనుగా మనీష వెళ్ళి మిత్ర కట్లు విప్పుతూ ఉంటుంది. ఎవరు అని అడుగుతుండగా, నేను మిత్ర నీ మనీషాని నిన్ను కాపాడి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని మనీష అంటుండగా, నువ్వెందుకు వచ్చావు, రౌడీలు ఉన్నారు, నీకేదైనా జరుగుతుంది, నువ్వు వెళ్ళిపో అని మిత్ర అంటుండగా, నువ్వు నా ప్రాణం మిత్ర, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, నిన్ను రక్షించే వరకు వెళ్ళను అని అంటూ ఉంటుంది మనీష. ఇంతలో మనీష మిత్ర కట్లు విప్పడం చూసిన
ఒక రౌడీ వచ్చి ఏంటే మాకు ఎరగా దొరికిన వ్యక్తిని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా అంటూ మనీషా చెంపంపై ఒక్కటి కొట్టగానే మనీషా ఎగిరి అల్లంత దూరాన పడుతుంది. ఇంకా ఆ రౌడీ కోపంగా ఇలా అంటుంటాడు, వీడిని కాపాడడానికి వచ్చావు కదా నువ్వు, ఇప్పుడు నీ కళ్ళ ముందే వీడిని పొడి చేస్తా చూడు అని ఆ రౌడీ మిత్ర కడుపులో కత్తిని దించబోతుండగా లక్ష్మి అపర కాలిలా మారి తన చేయితో మిత్రాన్ని పొడుస్తున్న కత్తిని ఆపి పట్టుకొని మరొక చేత్తో ఆ రౌడీ గొంతుని పిసికేస్తూ ఉంటుంది, నులిమేస్తూ ఉంటుంది, చీమను నలిపినట్టు నలిపేస్తూ ఉంటుంది. ఇక అది చూసి మనీషా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఒక చేత్తో రౌడీని ఎదురిస్తూ మరో చేత్తో కత్తిని పట్టుకున్న లక్ష్మిని చూస్తుంటే మహాకాళిలాగా కనపడుతూ ఉంటుంది మనీషాకి. ఇక అలా లక్ష్మి ఆ రౌడీని కొట్టి ఆ కత్తిని కింద పడేసి వాడిని చితక బాదుతూ ఉంటుంది. అర్జున్ కూడా రౌడీలని చితక బాదుతూ ఉండగా ఇవిల్ స్మైల్ ఇస్తుంది మనీషా. ఇక వెళ్ళి ఆ కత్తిని తీసుకొని లక్ష్మి వైపు కన్నింగా చూస్తూ తన చేయిని తానే కట్ చేసుకుంటుంది. మనీషా ఏంటి ఉన్నావా, ఏమైంది నీకు అని మిత్ర అరుస్తున్నా కూడా మనీషా సమాధానం ఇవ్వదు. మనీషా లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మనీషా చేస్తున్న పనికి లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అమ్మ అని అరుస్తూ మనీషా గావుగీక పెట్టగానే ఏమైంది అని మిత్ర అడుగుతూ ఉంటాడు. నిన్ను విడిపిస్తుండగా ఆ కత్తిని నేను పట్టుకున్నాను మిత్ర అని అంటూ కట్లను విప్పేసి ముసుగు తీయకుండానే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మిత్ర అని అంటూ మనీషా మిత్రని తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆ రౌడీలని చితక బాదడంలో లక్ష్మి అర్జున్లకు కాస్త లేట్ అవుతుంది. ఇక కాస్త దూరానికి రాగానే మిత్ర ఆ ముసుగుని తీసేస్తాడు. ఇక కారు దగ్గరికి హడావిడిగా వెళ్తారు మిత్ర మనీషా ఇద్దరు. ఇక థ్యాంక్ యూ మనీషా అని అంటూ నీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడావు అని మిత్ర అంటుండగా అమ్మా అని అరుస్తూ ఉంటుంది. ఏమైంది అని అడుగుతుండగా కత్తిని నేను ఆపాను కదా, నాకు ఘాటు తగిలింది అని మనీషా అనగానే తన చేతిలో ఉన్న కర్చీఫ్ని మనీషా చేతికి కట్టి పోదాం పద తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని మిత్ర కార్ తీస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి అర్జున్లు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఇక మనీషా మిత్ర వెళ్ళిపోగానే చ అని అర్జున్ అంటుండగా లక్ష్మి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదేంటి లక్ష్మి, ప్రాణానికి తెగించి కాపాడింది నువ్వు కానీ క్రెడిట్ కొట్టేసింది ఆ మనీషా కదా అని అర్జున్ అంటుండగా పర్లేదు అర్జున్ గారు, మిత్ర గారికి ఏ గండం తగలకుండా హ్యాపీగా ఉన్నారు, అది చాలు నాకు అని అంటూ అమ్మ అని అరవడంతో ఏమైంది అంటూ లక్ష్మి చేయిని చూస్తాడు అర్జున్. ఇక అయ్యో దెబ్బ తగిలింది అంటూ తన చేతిలో ఉన్న కర్చీఫ్ని అర్జున్ లక్ష్మికి కడతాడు. ఇక వెళ్దాం పదండి అంటూ అర్జున్ లక్ష్మి కూడా అక్కడి నుండి కారులో ఇంటికి వస్తూ ఉంటారు. ఇక జయదేవ్ నందన్, అరవింద, వివేక్, జాను, దేవయాని అందరూ సంయుక్త మిత్రాలకు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. దేవయాని ఈసారైనా మనీషా సక్సెస్ అయిందో మళ్ళీ ముఖం వేలాడుకుంటూ వస్తుందో అని అనుకుంటూ ఉండగా ఒక్కసారి సంయుక్తకి కాల్ చేయండి అని అరవింద అంటూ ఉంటుంది. ఇక జయదేవ్ నందన్ సంయుక్తకి కాల్ చేయగానే లక్ష్మి లిఫ్ట్ చేసి మామయ్య గారు అని అంటూ ఉంటుంది. ఏమైందమ్మా అని అడుగుతుండగా మిత్ర సేఫ్గా ఉన్నారు, ఇంటికే వస్తున్నాం అని అంటూ శ్యామ్ కట్ చేస్తుంది. ఇక మిత్ర క్షేమంగానే ఉన్నాడట, ఇంటికి వస్తున్నారట అనగానే అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో ఒక కార్ ఇంట్లోకి వచ్చి ఆగగానే అదిగో అన్నయ్య వాళ్ళు వచ్చారు అని అంటూ ఉంటాడు వివేక్. కానీ కార్ నుండి మనీషా మిత్ర దిగుతారు. అది చూసి దేవయాని సంతోషపడుతుండగా అరవింద, వివేక్, జాను మాత్రం షాక్ అవుతూ ఉంటారు. ఇక మిత్ర వచ్చి అరవిందాన్ని వాటేసుకుంటాడు. ఇక అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఏంటి మనీషా ఈ గాయం అని అడుగుతూ ఉంటుంది దేవయాని. కిడ్నాపర్స్ నిన్ను పొడి చేశారా అని అడుగుతుండగా లేదు, మిత్రాన్ని పొడవబోతుండగా కత్తికి నేను చెయ్యి అడ్డు పెట్టాను ఆంటీ అని మనీషా అంటూ ఉంటుంది. ఇక చూసావా అక్క, బావా, మిత్ర, మనీషా నీ కోసం ప్రాణాలు కూడా
లెక్క చేయలేదు, అంతలా ప్రేమిస్తుంది నిన్ను అని దేవయాని మనీషా గుచ్చి పొగడడం స్టార్ట్ చేస్తుంది. ఇక దేవయాని అర్జున్ శామ్లు అక్కడికి రాలేదా మనీషా అని అడుగుతుండగా, రాలేదాంటీ, వచ్చారా, నాకైతే కనబడలేదు అని మనీషా అబద్ధం ఆడేస్తుంది. ఇక ఏం మిత్ర, నీకు కనబడ్డారా అని అడుగుతుండగా, నాకు కనబడలేదు అని మిత్ర అనగానే జాను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అరవింద జయదేవ్ నందన్లు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక శామ్ వచ్చి ఏం చెప్పనుంది, మిత్ర మళ్ళీ మనీషానే గుడ్డిగా నమ్ముతాడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.